సబ్సిడీ అమౌంట్ అనేది 10 లక్షలకు వచ్చిందా లేకుంటే 9,50,000 వచ్చిందా? ఈఎంఐ కడుతున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, వడ్డీ ఎంత కడుతున్నారు? సబ్సిడీ అమౌంట్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఈఎంఐ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గిందా? నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ శ్రేష్. సో మన పక్కన కనిపిస్తున్నటువంటి పాడి రైతు సునీల్ గారు అండి. సో అన్నగారు 2023లో పిఎంఈజీపీ లోన్ తీసుకున్నారు. అన్నగారికి సబ్సిడీ కూడా వచ్చిందన్నమాట. సో చాలామంది కూడా రీసెంట్లీ పిఎంఈజీపీ గురించి వీడియో చేయడం జరిగింది. చాలామంది కొన్ని డౌట్స్ చాలా వరకు రేజ్ చేయడం జరిగింది. కొంతమంది సబ్సిడీ కూడా వస్తాయి, అసలు ఈ లోన్ ఉందా అని కూడా అడగడం జరిగింది అనమాట. సో అన్నగారితో సవివరంగా పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అన్నగారు నమస్తే అండి. నమస్తేనే. బాగున్నారా అన్న? బాగున్నా, మీరు ఎట్లున్నారు? బాగున్నామన్న. అన్న మీ విలువైన సమయాన్ని కేటాయించిన చాలా ధన్యవాదాలు అన్న. మీరు ఇక్కడ రావడం గొప్ప విషయం అన్న. అంటే మీరు పొద్దున కరీంనగర్లో పాలు మిల్క్ సేల్ చేస్తారు బఫెలోసి, మళ్ళీ ఇక్కడ డైరీ చూసుకోవాలి, ఆ పొలం పని చూసుకోవాలి, ఇంటికాడ ఫ్యామిలీని చూసుకోవాలి, ఇవంటే మామూలు విషయం కాదన్న. సో ఎస్పెషల్లీ ఏంటంటే మీకు పిఎంఈజీపీ లోన్ వచ్చిందంట. అవును, పూర్తిగా మాకు కొంచెం డీటెయిల్స్ తెలియజేయండి. అంటే చాలా మంది కూడా మా సబ్స్క్రైబర్స్ కానీ చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకే. అంటే మీరు ఎట్లా డైరీ పర్పస్లో తీసుకున్నారా? డైరీ పర్పస్లోనే తీసుకున్నాం మనం లోన్. ఎప్పుడు తీసుకున్నారు? మనం 2023 మే జూన్ ఆ టైంలో తీసుకున్నాం. బ్యాంకులో ఏమేంటి వాస్తవానికి 23లో మనం ప్లాన్ చేసినాం అప్పుడే డైరీ. ప్లాన్ చేసినప్పుడు మన దగ్గర కొంచెం ఫండింగ్ అవసరమైండే. మన దగ్గరలో ఉన్న బ్యాంక్ మేనేజర్, మన రెగ్యులర్ ట్రాన్సాక్షన్ జరిగే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా మనకు రిక్వైర్మెంట్ ఉంది, ఏదైనా లోన్ ఉందా అని చెప్పేసి అడిగినప్పుడు ఆయనే చెప్పిండు మనకు, సరే ఇట్లా పిఎంఈజీపీ లోన్ ఉన్నది, 35% సబ్సిడీ కూడా వస్తుంది మనకి, మీరు కావాలనుకుంటే అప్రోచ్ కావచ్చు అని చెప్పి దాని మీదకి వెళ్ళి అతను కొన్ని డాక్యుమెంట్స్ కూడా అడిగింది. ఏంటంటే స్పెషల్ ఒక డీపీ కార్డ్ తయారు చేసుకొని తీసుకురా, నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్, నీ ప్లాన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఉంది అంటే మనం ప్రొసీడ్ అవుదామని చెప్పి చెప్పిండు. అంటే మీరే తయారు చేసుకున్నారు డిపిఆర్? ఫస్ట్ మనమే తయారు చేసినాము. అంటే ఎంఎస్ఎంఈ వెబ్సైట్లో చూసి మనం తయారు చేసినాం, కానీ దానిలో కొంచెం మిస్టేక్స్ వచ్చిండే. అక్కడ కొన్ని కాంటాక్ట్ అయ్యి అది క్లియర్ చేయించుకున్నాం. సిఏ వాళ్ళతో చేయించుకున్నా. అది తీసుకెళ్ళి మనం మేనేజ్ చూపించాగానే అప్రూవల్ కూడా ఇచ్చి. అంటే ఇప్పుడు కామన్గా డైరీ ఫామ్లో కీ పే చేసేది అదే అంట కదా? 100% ప్రాజెక్ట్ రిపోర్ట్. ఎందుకంటే మనం డే 1కి వెళ్ళి 5 years లోన్ టర్మ్ పీరియడ్లో మనము మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత పెడుతున్నాం, మన ఎనిమల్కి ఎంత పెడుతున్నాం, మన షెడ్ కాస్ట్ ఎంత అవుతుంది, మన మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది, మనం ప్రొడక్షన్ ఎంత ఉంది, దానికి ఎంత అమ్ముతున్నాం, మన మార్జిన్ ఎంత వస్తుంది, అంటే కంప్లీట్గా ఈ 5 సంవత్సరాల ప్లాన్ అనేది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఈ ప్లాన్ అనేది మన పేపర్ రూపంలో ఆయన ముందు ఉంచినప్పుడు మాత్రమే మనకు అప్రూవల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు 5 సంవత్సరాలు పెట్టుకున్నారా? లోన్ 5 సంవత్సరాలు. లోన్ 5 సంవత్సరాలు. అంటే కామన్ మీకు ఎప్పుడు అప్రూవల్ వచ్చింది లోన్? ఈ రిపోర్ట్ తీయగానే, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించగానే మనకైతే కన్సెంట్ ఇస్తా అని చెప్పేసి దాని మీదకి వెళ్ళి మనం ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత కేవైసీ ఆఫీస్కి వెళ్ళి అప్రూవల్ రావడానికి ఒక 15 రోజులు టైం పట్టింది. మనకి లోన్ అప్రూవల్, మన లోన్ శాంక్షన్ కావడానికి ఒక 15 రోజులు టైం పట్టింది. అంటే కంప్లీట్గా మనకు ఒక 1 monthలో లోన్ వచ్చేసి. సో కామన్ ఏమైనా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇట్లా ఏమైనా ఉన్నాయా? జనరల్ డాక్యుమెంట్స్ మనకు పాన్ కార్డ్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్, రెసిడెన్స్, మన రూరల్ కాబట్టి రూరల్ ఏరియా సర్టిఫికేట్ ఒకటి, ఒకవేళ అర్బన్ అయితే అర్బన్ మన పాపులేషన్ సర్టిఫికేట్ వాళ్ళకి అవసరం ఉంటుంది. సో ఇవే బేసిక్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్. ఇప్పుడు వచ్చి మామూలుగా ఈ లోన్ అదే మనం మేలో అప్లై చేసినాము, జూన్లో లోన్ వచ్చేసింది మనకి. జూన్లో లోన్ వచ్చేసి ఎంత అమౌంట్? మనం వచ్చేసి 10 లక్షల లోన్ పెట్టుకున్నాము. 10 లక్షల లోన్లో మన కాంట్రిబ్యూషన్ 5% ఉంటుంది. 5% అంటే 50,000 మనం కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. మిగతా 9,50,000 అనేది మనకు లోన్ వస్తుంది. ఈ లోన్ కూడా మనకి ఏంటంటే 2 సార్లు వచ్చింది, 2 దఫాలుగా వచ్చింది. మొదటిసారి 4,50,000 వచ్చింది, మిగతా అనేది 1 month తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ యాడ్ అయింది. రిమైనింగ్ అమౌంట్ 2 విడతలు ఇచ్చారు మీకు? 2 విడతలు వచ్చింది మనకి. ఓకే, ఓకే బ్రదర్. ఇప్పుడు మీరు లోన్ 5 years పెట్టుకున్నారు, 2 విడతలు ఇచ్చారు. అమౌంట్ అనేది మీ చేతికి ఇచ్చారా, మీ అకౌంట్లో పడ్డదా? ఎట్లాగా ఎనిమల్ తీసుకోవడానికి ఈ లోన్ పెట్టుకుంటున్నాం కాబట్టి మనం ఎవరి దగ్గర అయితే ఎనిమల్ తీసుకుంటున్నామో వాళ్ళ అకౌంట్లోనే పడింది మనకి. థర్డ్ పార్టీ అకౌంట్లో పడ్డది. ఓకే బ్రదర్. ఇప్పుడు తర్వాత మీరు ఎనిమల్ తెచ్చుకున్న తర్వాత ఇన్సూరెన్స్ చేయించుకున్నారా? ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ, ఎందుకంటే ఇది లైఫ్ స్టాక్ కదా, కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. మనం కూడా చేయించుకున్నాం, మనం ఎస్బీఐ నుంచి ఇన్సూరెన్స్ చేయించుకున్నాము. ఓకే. దానికి ఏంటంటే మనకు ఒక యానిమల్కి 3,000, అరౌండ్ 3,000 వరకు పడింది. 3,000 పడింది అంటే ఇయర్లీ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ లోన్ టర్మ్ పీరియడ్ మొత్తం మనం రెన్యువల్ చేయించుకోవాలి. యావరేజ్గా మనకు ప్రతి ఇయర్కి ఒక్క యానిమల్కి 3,000 పడుతుంది. ఓకే. ఈఎంఐ ఎమ్మటే స్టార్ట్ అయిందా, ఒక 1 month తర్వాత గ్యాప్ ఏమైనా పెట్టుకున్నారు? జూన్లో అమౌంట్ పడింది, జూలై నుంచి ఈఎంఐ స్టార్ట్ అయింది. అంటే ఎంత ఈఎంఐ కడుతున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, వడ్డీ ఎంత కడుతున్నారు కామన్? మనకి దీనిలో ఏముందంటే మనకు 11.05% అయితే ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే. అయితే దీనిలో మనకేముందంటే నెల అనేది ప్రిన్సిపల్ అమౌంట్ కట్ అవుతుంది, 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ అమౌంట్ కట్ అవుతుంది. నాకు ఈ నెల 15,833 రూపాయలు అనేది ప్రిన్సిపల్ అమౌంట్ కింద ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్ అవుతుంది. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ప్రతి 6 నెలలకు ఒకసారి కట్ అవుతుంది. ఇప్పుడు మీకు సబ్సిడీ అమౌంట్ అనేది మీరు 10 లక్షలకు వచ్చిందా లేకుంటే 9,50,000 వచ్చిందా? ఇక్కడ లోన్ అమౌంట్ అనేది 10 లక్షలు, మన కాంట్రిబ్యూషన్తో సంబంధం లేకుండానే 10 లక్షలకి సబ్సిడీ 35% అంటే 3,50,000 రూపాయలు మనకు సబ్సిడీ యాడ్ అవుతుంది. ఎట్లా మీకు అకౌంట్లో పడ్డదా లేకుంటే ఎట్లా? అదేంటంటే మనకు ఎఫ్డి రూపంలో యాడ్ అయి ఉంటుంది. లోన్ అకౌంట్లో పడదు, మన సేవింగ్స్ అకౌంట్లో కూడా పడదు.
అది ఏంటంటే ఎఫ్డి రూపంలో యాడ్ అయ్యి మన అకౌంట్కి లింక్ అయి ఉంటుంది, లోన్ అకౌంట్కి. ఓకే బ్రదర్. ఇప్పుడు ఎస్పెషల్ ఏంటంటే ఇప్పుడు అమౌంట్ వచ్చింది కదా సబ్సిడీ అమౌంట్, ఇప్పుడు లోన్ క్లోజ్ చేసుకోవచ్చా మనం ఇప్పుడు? మనం ఇప్పుడు లోన్ క్లోజ్ చేసుకోవడానికి లేదు. ఏదైతే సబ్సిడీ అమౌంట్ వచ్చిందో అది రిలీజ్ చేయడానికి మనకు 3 years టైం పడుతుంది. 3 years తర్వాత మాత్రమే రిలీజ్ చేయవచ్చు. అది కూడా కేవైసీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్స్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. అది జెన్యూన్ ఉంటేనే రిలీజ్ చేస్తారు. ఓకే, అట్లా కూడా ఉందా? అట్లా కూడా ఉంటుంది. సో ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సబ్సిడీ అమౌంట్ వచ్చింది కదా, సబ్సిడీ అమౌంట్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఈఎంఐ కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా తగ్గిందా లేకుంటే ఆర్ఎస్టీసీ ఉందా? అంటే మనం రెగ్యులర్గా పే చేసే ఈఎంఐ అయితే ఏం తగ్గలేదు. ప్రిన్సిపల్ అమౌంట్ అనేది అట్లనే ఉంది, 15,833 రూపాయలు అట్లే కట్టుకుంటాం. కాకపోతే ఇక్కడ మనకి ఈఎంఐ ఏదైతే 6 monthsకి ఒకసారి మనం కట్టే ఇంట్రెస్ట్ మాత్రం తగ్గింది. స్టార్టింగ్ లో మనకు 44,000 చిల్లర వరకు వచ్చేది ఇంట్రెస్ట్ అనేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మంత్ మనం 22 చేంజ్ అయ్యి కట్టేసినాం. అంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది అంటే సబ్సిడీ అమౌంట్ వచ్చింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ 3,50,000కి ఇంట్రెస్ట్ అనేది పడదు. ఓకే, అంటే 3,50,000 వల్ల మిగతా అమౌంట్ పడుతుంది ఎంత అయితే ఉందో రిమైనింగ్. సో ఓకే బ్రదర్. ఇప్పుడు సబ్సిడీ అమౌంట్ మీరు రావడానికి ఏమైనా సిచ్యువేషన్ ఫేస్ చేశారా, ఏమైనా ఇబ్బందులు అయినా? మనకు పర్టికులర్ ఇబ్బందులు అంటే ఏం లేదు. ఐడిపి సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి, ఎందుకంటే మనం ఫస్ట్ టైం మన డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉన్నాయి కాబట్టి. ఏదైనా ప్రాబ్లం ఉంది, సెండ్ టు బ్యాంక్ ఉందంటే మనం ఏదైనా డిలే అవుతుంది, అప్రూవల్ ఇవ్వడంలో డిలే అయితే మాత్రం మనము బ్యాంకును కేవైసీ ఆఫీస్ను మనం కోఆర్డినేట్ చేసుకొని సబ్సిడీ వచ్చేలా ప్రయత్నం చేసుకోవడం జరిగింది. తీసుకున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాల తర్వాత మీకు 3 సంవత్సరాల తర్వాత ఏదైతే ఉందో ఈ సబ్సిడీ అమౌంట్ మనకి ఎప్పుడు మన అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది, అప్పటికి మనం కట్టే ఈఎంఐ ప్రిన్సిపల్ అమౌంట్ సెట్ అయిపోతుంది, మనకి అక్కడ క్లోజ్ అయిపోతాము. క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు కట్టబట్టి ఎంత అన్నారు? 19 నెలలు. 19 నెలలు అవుతుంది. 19 నెలలు అవుతుంది. సో లాస్ట్ టైం కూడా ఇంతే పే చేశారా? సేమ్ ఎవ్రీ మంత్ 15,833 రూపాయలు ఉంటుంది. ఈ మనకి ఇంట్రెస్ట్ అనేది 6 monthsకి ఒకసారి కట్ అవుతుంది. ఎప్పుడైనా కట్టని సిచ్యువేషన్ మీకు అంటే ఎదురైందా? మనం అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేదు. అంటే రెగ్యులర్గా కట్టుకుంటూ వచ్చారా? రెగ్యులర్గా అమౌంట్ అయితే పెడుతున్నాం, ఫస్ట్ రాగానే మనం అమౌంట్ అయితే ఉంచుతున్నాం. అంటే డైరెక్ట్ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. సో ఓకే బ్రదర్. సో అన్నగారు అయితే ఇట్లా ఈ విధంగా అంటే 9,50,000 అది ప్లస్ 50,000 అన్నగారు కాంట్రిబ్యూషన్ చూపెడితే 10 లక్షలకు సబ్సిడీ 3,50,000 వచ్చిందట. ఇప్పుడు కామన్గా మీకు ఏమైనా ల్యాండ్ కానీ షెడ్ కానీ మార్టిగేషన్ చేసుకున్నారా బ్యాంకులు 10 లక్షలకి? దీనికి మనకేం మార్టిగేషన్ ఏం లేదు. ఏం లేదండి. సో ఎవరైనా 10 లక్షల పైన తీసుకోవాలనుకుంటే 10 లక్షల పైన అయితే మాత్రం కంపల్సరీ మార్టిగేజ్ అవసరమే. 10 లక్షల లోపు అయితే మార్టిగేజ్ అవసరం లేదు. బట్ కొన్ని బ్యాంకులు ఏంటంటే అది బ్యాంకుల డిపెండెన్సీ కూడా ఉంటుంది. 10 లక్షల లోపు కూడా మార్టిగేజ్ చేయించుకునే బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇదండి అన్నగారు అయితే కట్టాడు 19 నెలలు అవుతుందంట. 9 నెలలకే సబ్సిడీ అమౌంట్ కూడా వచ్చిందంట. దానివల్ల తనకి బడన్ ఏంటంటే వడ్డీ కట్టడం కొంచెం తక్కువైంది అనమాట. అప్పుడు 44,000 చిల్లర కట్టాడంట, ఇప్పుడు 20,000 చిల్లర కడుతున్నారంట. ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ యాసిడ్గా మంత్లీ పెట్టుకున్నాడ, తను 5 years పెట్టుకున్నాను చెప్పారనమాట. సో ఎస్పెషల్లీ ఎవరైనా లోన్ తీసుకోవాలంటే పిఎంఏజీపీ కింద మీ పర్పస్ ఏందో ఒక మామూలుగా ఒక డాక్యుమెంట్ పర్పస్ కానీ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ పర్పస్ మీ నియరెస్ట్ బ్యాంక్ని అడగండి. నేషనల్ బ్యాంక్స్ కానీ కామన్ మన ఇప్పుడు ఉన్నాయి కదా గ్రామీణ వికాస్ బ్యాంకులు, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులు అని ఎస్బీఐ అని కెనరా బ్యాంకులు ఉన్నాయి. మీరు ఆ బ్యాంకులోకి వెళ్ళి అడగండి, సార్ మేము ఇట్లా డైరీ పర్పస్, ఒకవేళ డైరీ పర్పస్ అయితే సార్ మేము ఇట్లా డైరీ పర్పస్ ఇట్లా లోన్ పెట్టుకున్నాం అనుకున్నాం సార్, పిఎంఈజీపీ అప్లై చేసుకున్నాం, మాకేమైనా లోన్ ఇస్తా అంటే అప్పుడు ఒకవేళ వాళ్ళు మీకు సహకరిస్తే మీ యొక్క సిబిల్ చెక్ చేసుకుంటారు, మీ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవన్నీ చూస్తారు. మీ యొక్క రేషన్ కార్డు ఒక యూనిట్ కింద తీసుకొని ఒకరికి మాత్రమే లోన్ ఇస్తారు. ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డులు, ఫ్యామిలీ ఆధార్ కార్డులు, ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్, మీ యొక్క లోకల్ ఏరియాలో పాపులేషన్ సర్టిఫికేట్ అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సిచ్యువేషన్ క్రైటీరియాని బేస్ చేసుకొని బ్యాంకు లోన్ ఇస్తాయి కాబట్టి ఇవన్నీ మ్యాండేట్గా చేస్తాయి. కొందరు ఎవరైనా జిఎస్టీ కడితే జిఎస్టీ, ఐటీఆర్లు ఏమైనా ఫైల్ చేస్తే ఐటీఆర్లు, ఇవన్నీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి. ఇంకేమైనా అడిషనల్గా బ్యాంక్ కూడా అడిగే సూచనలు ఉంటాయి. సో మామూలుగా అయితే 10 లక్షల పైన ఉంటే కొలాటరల్ సెక్యూరిటీ అంటే ఏమైనా షూరిటీ కింద తీసుకుంటారు. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే 10 లక్షలకు వరకు ఇచ్చినా కూడా ఏమన్నా మా ల్యాండ్ కానీ మార్టిగేషన్ అవన్నీ కూడా కొన్ని అడిగే సిచ్యువేషన్ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకొని బ్యాంకు. సో ఇదండి, నేను ఇంతకుముందు కూడా లోన్ ఎట్లా అప్లై చేసుకోవాలో కూడా నేను వీడియో చేశాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మిత్రమా. సో నేను ఇంకా 2-3 రైతులను కూడా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేశాను పిఎంఈజీపీ గురించి. సో మీ కనుక ఇది వర్తి అనిపిస్తుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇంకా ముందు కూడా తెలుసుకొని మీకు పూర్తి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ.